మెలియాపుట్టిల్లో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అభ్యుదయ సైకిల్ యాత్ర. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో అభ్యుదయ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. జీవితం చాలా విలువైనది, డ్రగ్స్ బారిన పడకండి అనే నినాదంతో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సైకిల్ యాత్రలో భాగంగా మంగళవారం మెలియాపుట్టి మండలంలోని చాపర గ్రామం నుండి మెలియాపుట్టి వరకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిఎస్సిఎస్ అధ్యక్షుడు సలానా మోహన్ రావు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు వ్యక్తినే కాదు, కుటుంబాన్ని మరియు సమాజాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని అన్నారు. డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో యువత, విద్యార్థులు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూ, ప్రజలు ఎక్కడైనా డ్రగ్స్ సక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం సన్యాసినాయుడు, ఎస్ఐ ఐపి రమేష్ బాబు, మండల టీడీపీ అధ్యక్షులు నంబాల వెంకటరావు, మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు అనపాన రాజశేఖర్ రెడ్డి, యువత అధ్యక్షుడు బసవ పరమేశ్వర్ రెడ్డి, ఏరుసు శ్రీనివాస్ రెడ్డి, మజ్జి పోలినాయుడు, ఏ శ్రీనివాస్ తదితర నాయకులు, అధికారులు, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.